అఫైర్స్ ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారంటే ఫిబ్రవరి 10వ తేదీనని మనం గుర్తుంచుకోవాలి. దీని యొక్క థీమ్ వచ్చేసి పల్సెస్ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ ద మోడెస్ట్ టు ద ఎక్సలెన్స్. తర్వాత ఈ పల్సెస్ యొక్క స్వావలంబన మిషన్ అనేది మధ్యప్రదేశ్ స్టేట్ నుండి ప్రస్తుతానికైతే ప్రారంభిస్తున్నారు ఇండియా తరఫున. ఓకే, ఫిబ్రవరి 10 మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? దాని యొక్క థీమ్ వచ్చేసి పల్సెస్ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ ద మోడెస్ట్ టు ద ఎక్సలెన్స్. అదే అనమాట విషయం. నెక్స్ట్ది ఈ ఆన్లైన్ బెదిరింపులు అయితే ఉన్నాయి. ఆన్లైన్ బెదిరింపులు, సోషల్ మీడియాతో భయాందోళనలు అరికట్టడానికి ఏ రాష్ట్ర పోలీసులు లేదా యూటీ పోలీసులు ఒక ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. అది ఆపరేషన్ శాస్త్ర. దీన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడుగుతారు. ఆపరేషన్ శాస్త్ర అంటే ఆన్లైన్ బెదిరింపులు, సోషల్ మీడియాలో భయాందోళనలు అరికట్టడానికి ఈ ఢిల్లీ రాష్ట్రం అయితే ఆపరేషన్ శాస్త్ర అనేది ఆ పోలీసులు స్టార్ట్ చేసినారు అనమాట. నెక్స్ట్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ మారుమూల అటవీ ప్రాంతాల్లో దాక్కున్న టెర్రరిస్టులు ఉంటారు కదా, వాళ్ళని మట్టు పెట్టడానికి భారత భద్రతా దళాలు ప్రారంభించిన ఉమ్మడి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ పేరేంటి? అదే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఉంది మనకు ఉంది కదా, అక్కడ మారుమూల ప్రాంతాల్లో దాక్కున్న టెర్రరిస్టులు మట్టు పెట్టడానికి, వాళ్ళు అంతం చేయడానికి భారత భద్రతా దళాలు ప్రారంభించినటువంటి ఉమ్మడి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ పేరు ఆపరేషన్ కియా. చంద్రయాన్ మిషన్ 4 భారతదేశం యొక్క లక్ష్యం 2028 అంటే ఇస్రో లక్ష్యం అన్నట్టు. చంద్రయాన్ మిషన్ 4 ఈ మూన్ పైన దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఏ ప్రదేశంలో వ్యోమ నౌకను దించాలని ఇప్పుడు లేటెస్ట్గా నిర్ణయించిందంటే మాన్స్ మౌంటైన్ 4 అనమాట. నెక్స్ట్ది 5th బిట్కి వస్తే మనం బర్డ్ అట్లాస్ పబ్లిష్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏదంటే కేరళ, రెండవ రాష్ట్రం గోవా. అది గుర్తుంచుకోవాలి. ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2026 జింబాబ్వే నమీబియాలో జరిగింది. 16th ఎడిషన్ జరిగింది ఇది. అయితే 1988లో ఇది స్టార్ట్ అయింది. బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి తదెంబు తైబు జింబాబ్వే అతను. విన్నర్ వచ్చేసి ఇండియా, రన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. ఇండియాలో తుత్తుకుడిలోని చిదంబరం నౌకాశ్రయంలో స్వీయ రక్షణ కోసం యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేసినారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే చిదంబరం నౌకాశ్రయం యాంటీ డ్రోన్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. విచ్ స్టేట్ హ్యాస్ బనార్? తుత్తుకుడిలోని చిదంబరం నౌకాశ్రయం ఈ తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉందనేది మనం గుర్తుంచుకోవాలి.